హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్గానైనా కూడా ఇలా ఎగ్ గోధుమ పిండితో సూపర్ టేస్టీగా ఉండే రెసిపీని చేసుకుని తినేసేయచ్చు. పిల్లలు స్కూల్ నుండి రాగానే తినడానికి ఏదైనా అడిగినా సరే వెంటనే ఇలా చేసి ఇవ్వండి, చాలా చాలా బాగుంటుంది. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక గిన్నెలోనికి ఒక ఎగ్ని తీసుకుంటున్నాను నేను. ఒక ఎగ్గుని కొట్టి వేసుకోవాలి. ఇందులోనికి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, మిరియాల పొడి, తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నేను మార్నింగ్ చపాతీ చేసేటప్పుడే కొంచెం పిండి తీసి ఉంచాను అనమాట. పిల్లలు రాగానే వేడివేడిగా ఈవినింగ్ టైంలో చేసి ఇవ్వాలని చెప్పి నేను ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసిస్తున్నాను. గోధుమ పిండిని తీసుకొని చపాతీలా రుద్ది తీసుకోవాలి. ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత మధ్యలోనికి ఈ ఎగ్ని కలిపి పెట్టుకున్న ఎగ్ని వేసుకోవాలి. సరిపడినంత వేసుకోవాలి. ఇలా చపాతీ మధ్యలోనికి వేసుకొని 4 వైపుల నుంచి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని తర్వాత పైన కొంచెం ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా ప్రెస్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఈ పరాటాని వేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 4 వైపులా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని తీసేసుకున్నారు అంటే ఎంతో సింపుల్గా టేస్టీగా ఎగ్ పరాటా రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. పిల్లలు ఏదైనా తినాలని అడిగితే వెంటనే ఇలా చేసి పెట్టొచ్చు. లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడానికి మారం చేసే పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టారంటే కాదనకుండా తినేస్తారు. నచ్చిందా? చాలా ఈజీ రెసిపీ కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.